హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ స్టార్ట్ చేసే, ఇప్పుడు టైం 6:30 అవుతుంది. మేమైతే తలస్నానం మరీ చేసి రెడీ అయిపోయాము. సో మీ టైటిల్లో చూసినట్టుగా ఈరోజు హౌస్ వార్మింగ్కి డెకరేషన్కి వెళ్తున్నాం అనమాట. అందుకే కొంచెం హరీగా ఉన్నాం. ఈరోజు ఫ్రైడే అండ్ రేపు ఈవెంట్ అనమాట. సో ఈరోజు బయటికి వెళ్ళొచ్చు. మా హస్బెండ్ హోమ్ ఆఫీస్ చేశారు అండ్ నేనైతే ఫాస్ట్గా ఇల్లు అయితే తుడిచేసుకున్నాను. అండ్ ఇందాక కాఫ్లైన్ నుంచి గ్రాసరీ అన్నీ తెచ్చుకున్నాం అనమాట. మళ్ళీ రేపు హడావిడిగా ఉంటాం. సో సండే అవ్వదని చెప్పి ఈరోజే తెచ్చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫాస్ట్గా అవన్నీ సర్దేసి పిల్లల్ని రెడీ చేసి మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాము. అండ్ బ్లాగ్ అయితే చూడండి, డెకార్ ఎలా చేసాము ఇదంతా కూడా డీటెయిల్గా షేర్ చేస్తాను. అండ్ మా హస్బెండ్ అయితే ఆఫీస్ అయ్యాక కాఫ్లైన్కి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసారనమాట, ఫ్రూట్స్ అవన్నీ. యూజువల్లీ ఫ్రైడేస్ కానీ సాటర్డేస్ కానీ ఏమన్నా తెచ్చుకోవాలంటే ఫ్రెష్గా చికెన్ అవి తెచ్చుకుంటాము. అండ్ రేపు అంతా ఫుల్ ఫంక్షన్ హడావుల్లో ఉంటాము, అందుకని చెప్పి ఈరోజే తీసుకొచ్చేసారనమాట. ఇంకా పిల్లలకి రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి ఇంకా అవన్నీ సర్దుతున్నాను. ఈసారి ఆస్పారగస్ పచ్చడి చేద్దామని తీసుకొచ్చాను అనమాట. మీకు కూడా రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ఇంకా కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. అండ్ ఈసారి బిల్ అయితే చాలా ఎక్కువైంది, 220 euros ఏమో అయింది. అసలు గ్రాసరీ అసలు ఈ గ్రాసరీ స్టోర్స్లో వాటిలో ఎంత బిల్ అవుతుందో తెలియట్లేదు ఈ మధ్య అయితే. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా. అండ్ కాఫీ కూడా తెచ్చుకున్నాను. నేను యూస్ చేసేది నెస్కేఫే ఈ పౌడర్ లాంటిది అనమాట. నాకు ఇదే ఇష్టము. అంటే ఇండియాలో బ్రూ తర్వాత నేను కొంచెం ఇష్టపడి తాగేదంటే అదొక్కటే. ఇంకా అవి ఒక్కొక్కసారి తెచ్చిపెట్టుకుంటాను అనమాట, 3-4 బాటిల్స్. మా కాఫీ ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది, డేకి ఒక 2 to 3 times తాగితే డిపెండింగ్ ఆన్ మై మూడ్. అందుకే చాలా తొందరగా అయిపోయింది అనమాట. సో అలా ఇంకా తెచ్చినవన్నీ ఫాస్ట్గా సర్దుకుంటున్నా. మా హస్బెండ్ అయితే రెడీ అవ్వడానికి వెళ్ళారనమాట. పాపం మెట్లు వర్క్ అదంతా స్టార్ట్ చేశారు. చాలా పనే పట్టింది దానికి, బట్ ఆల్మోస్ట్ ఒక ఎడ్జ్లో ఉందన్నమాట వర్క్ అయితే. నెక్స్ట్ డే సాటర్డే అంతా పోతుంది కదా, మాకు సండే సౌండ్స్ చేయకూడదు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా ఉన్న టైంని ఫుల్ లెంత్ యూటిలైజ్ చేసుకుంటున్నాము. నన్ను కొంతమంది ఇన్స్టాలో పర్సనల్గా అడిగారండి, లైక్ మీరు వీక్లీ మీల్ ప్రెప్ ఇలాంటివి ఏమైనా చేసుకుంటారా, వెజిటేబుల్స్ చాప్ చేసి పెట్టుకుంటారా, ఎలా ప్లాన్ చేసుకుంటారు ఏంటి అని. నేనైతే అసలు అలాంటివి ఏమీ చేయనండి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ ముందు రోజు నైట్ చూస్తాను ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలో ఫిక్స్ అవుతాను అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నూనె వేడేలోపు ఆనియన్ చాప్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఆనియన్ మగ్గేలోపు కావాల్సిన వెజిటేబుల్స్ చాప్ చేసి వేసుకుంటాను. సో టూ మచ్ టైం ఏం పట్టదు, అవి మగ్గేలోపు ఫాస్ట్ కట్ చేసుకోవచ్చు. సో ఐ ప్రిఫర్ అప్పటికప్పుడు ఫ్రెష్ చాపింగ్ అనమాట. ముందైతే స్టోర్ చేసి పెట్టుకోను. తెచ్చుకొని కూడా కొంచెం లిమిటెడ్గానే తెచ్చుకుంటాను, ఒక 4 daysకి సరిపడా ఉన్నవి చూసుకొని వండుకుంటాను అంతే. నేనేమి బయటికి పొద్దున్నే ఆఫీస్ పని మీద వెళ్ళిపోయే జాబ్ పర్సన్ ఏం కాదండి. ఇంట్లో హౌస్ వైఫే కాబట్టి నాకు ఫ్రెష్గా 3 పూట్ల వండుకోవడం ఇష్టం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా. సో అలానే ప్రిఫర్ చేస్తా. ఒక్కొక్కరికి కుదిరే దాన్ని బట్టి ఒక్కొక్కలాగా ప్లాన్ చేసుకుంటారు. నాకు ఇలానే ఇష్టం, ఇలానే అలవాటు. సో ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న గ్రాసరీస్ అవి ఉండిపోయాయి అనమాట. అండ్ పాస్తా అయితే డిఫరెంట్వి తెస్తూ ఉంటాను. అండ్ 2 ప్యాకెట్స్ లాగా తెచ్చుకుంటాను అనమాట. తొందరగానే అయిపోతున్నాయి. వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా పాస్తా చేస్తాను. ఇంకా మా హస్బెండ్కి బాక్స్ లాగా, నాకు లంచ్ లాగా, పిల్లలకి లంచ్ లాగా. అండ్ కీన్వా కూడా నేను కాఫ్లైన్లోనే తెచ్చుకుంటున్నానండి. నాకు ఇక్కడ దొరికేస్తుంది బాగానే మా దగ్గర కాఫ్లైన్లో. సో రైస్ ఎప్పటికప్పుడు బాక్స్లో పెట్టుకుంటాను అనమాట, దాంట్లో మిక్స్ చేసుకుంటాను రేషియో లాగా తీసుకొని. ఇంకా అయిపోయాయి అనమాట పాత రైస్, అందుకే అవన్నీ తెచ్చుకున్నా. అండ్ ఇంకా ఏమంటారు, క్లోత్స్లోకి కొంచెం ఫ్రెషనర్ లాంటిది అండ్ డిష్ వాషర్ సోప్స్ అనమాట, ట్యాబ్లెట్స్ ఇవి. సో నేనైతే జొమాట్ బ్రాండ్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తాను. అయిపోతున్నప్పుడల్లా తెచ్చుకుంటా, లేదా అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటాను, ఈజీగా వచ్చేస్తాయి. సో అవి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. డిష్ వాషర్ అయితే ఈ సమ్మర్ వచ్చిన కాంచి 2 times వేస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉంటుంటే అస్తమానం ఏదో ఒక దానికి తీస్తూనే ఉన్నారు. అండ్ నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కువ అవుతున్నాయి ప్లేట్స్ అన్నీ. సో దానివల్ల 2 times వేస్తున్నాను అనమాట, చాలా తొందరగా అయిపోతున్నాయి. ఇంక ఇవన్నీ కొన్ని మా హస్బెండ్ రెడీ అయ్యేలోపు సర్దేసుకుంటున్నాను. అండ్ కొన్ని రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ రీఫిల్లో అస్సలు మర్చిపోద్దు, ఎప్పుడు ఎంప్టీ కంటైనర్ రీఫిల్ చేసినా ఖచ్చితంగా వాష్ చేసుకొని రీఫిల్ చేసుకోండి. అప్పుడే మీ కంటైనర్స్ కొత్తగా ఉంటాయి ఎప్పుడు.
తీసిన దాంట్లోనే వేసేయద్దు, మొన్నే విల్ చేశానని. అలా చేసుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా కంటైనర్స్ అన్నీ కొత్తగానే ఉంటాయి. ఇంకా అవన్నీ అయిపోయి ఎక్కడికక్కడ సదిరేసాను అనమాట. సర్దుకొని వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, నాకు తెలుసు నైట్ లేట్ అవుతుందని. అండ్ నెక్స్ట్ డే కూడా హరిహరిలో ఉంటాము, ఇంకా పెండింగ్ పడిపోతుంది అని చెప్పి ఇంకా అప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను. డిష్ వాషర్ కూడా ఒక లోడ్ వేసాను అనమాట, ఇంకా కొన్ని ఉండిపోయి ఇంకా అవన్నీ ఉంచేసి డస్ట్ కవర్స్ అన్నీ పడేస్తున్నాను. అండ్ వెళ్ళే ముందు ఇంకా క్యాండిల్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. నాకు ఇలా డిఫ్యూజర్స్ పెట్టుకోవడం ఇష్టం. అండ్ ఎవరికైనా ఈ డిఫ్యూజర్స్ అవి హెల్దీ కాదు అని అనుకున్న వాళ్ళకి ఒక చిన్న టిప్ లాగా షేర్ చేస్తాను. ఈ మధ్య ఈ కాఫీది ట్రై చేస్తున్నాను అనమాట, నాకు బాగా నచ్చింది. కాఫీ స్మెల్ ఇష్టపడే వాళ్ళు సో కాఫీ పౌడర్ ఒక స్పూన్లో కొంచెం కోకోనట్ ఆయిల్, ఒక లవంగా యాడ్ చేసి పెట్టాను, అంతే. చాలా బాగుంటుంది స్మెల్ అయితే. వెళ్ళొద్దు అప్పుడే. డెకరేషన్ చేయడానికా అషి? నువ్వు? ఎవరికి ఎవరికి డెకరేషన్? అషిక? దేనికి అషికి? ఈరోజు ఈ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాం. సో ఈరోజు ఈ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాను. ఇది మనం దవనం అంటాం కదా, ఎగ్జాక్ట్లీ అదే స్మెల్. ఆర్గానో అయితే కాదు ఇది, ఆర్గానో డిఫరెంట్ స్మెల్ ఉంటుంది, సేమ్ అదే స్మెల్ అనమాట. సో ప్లాంట్ బాగుందని తెచ్చా. ఇవి చూడండి, తెచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఎండకి ఎలా అయిపోయో. 2 లావెండర్ కూడా తీసుకొచ్చా, ఇవి నాటాలి. ఈ రోజుకైతే ఉంచేస్తా. ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చా ఈరోజు. హలో డాడీ. హలో, నేను రెడీ. లెట్స్ గో. హలో, నేను రెడీ. నేను కూడా రెడీ. పాపం స్టెప్స్ అవి చేసాడు అనమాట. ఇంకా లాస్ట్ 2 స్టెప్స్ ఉన్నాయి, ఒకటే బుజ్జి. ఇంకా 2 చేస్తే పెయింటింగ్ అది వేసుకొచ్చి ఇంక కంప్లీట్ అయిపోయింది. అంతేనా? సరే స్టార్ట్ అవుదామా? స్టాండ్ ఎక్కడుంది? అక్కడ చూడాలా? దక్షిత్ పడిపోతావు. అషిత్ అంటే చూడు. ఎక్కడికి అలా పరిగెడితే పడిపోతే చేతి. ఎండా బాబోయ్ భయంకరంగా ఉంది అసలు. ఈరోజు అయితే 39 degrees ఉంది టెంపరేచర్, అసలు భయంకరంగా ఉందండి. అండ్ రేపు కూడా అంతే 40 degrees దాకా ఉంటుంది టెంపరేచర్. చూడాలి. మమ్మీ ఇవన్నీ ఉన్నాయి రక్షిత్. అండ్ మేము ఏమైనా తెచ్చుకోవాలంటే ఈ స్టాలర్లో పెట్టి తెచ్చుకుంటాం అనమాట. దాన్ని అలానే యూజ్ చేస్తున్నాం, వెయిట్ ఎక్కువ ఏమన్నా ఉంటే. సో ఇందాక గ్రాసరీస్ అవి తీసుకొచ్చాం కదా, చాలా ఎక్కువ అయ్యాయి అనమాట. అందుకని ఇంక దాంట్లో మోసుకొచ్చేస్తాను. దాన్ని అలా వాడుకుంటున్నాం. ఓన్లీ పిల్లలు యూజ్ చేశాక దానికన్నా యూజ్ చేస్తున్నాంగా. అండ్ కాటన్స్ ఆర్ బెస్ట్. రేపు మళ్ళీ హడావుల్లో తలస్నానం ఎందుకులే అని ఇంక ఈరోజే చేశాను అనమాట. 3 days అయిపోయింది తలస్నానం చేసి కూడా. ఇంకా చిరాకుగా ఉండి ఈరోజు చేసా. నాన్న ఏసీ వేసారమ్మా, లేకపోతే గాలేసేస్తుంది. పాపం పిల్లలు అల్లాడిపోతున్నారు, ముక్కంతా చెమటలు పట్టేసి. చల్లబడుతుంది, వెయిట్ చేయ అశమ్మ. మన హౌస్ కి బాయ్ చెప్పండి. కార్ ఎంత వేడిగా ఉందంటే మార్నింగ్ నుంచి వేడిగా ఎండలో ఉండి అసలు ఒక్కసారిగా మొహానికి ఇలా కొడుతుంది అనమాట. పిల్లలు అయితే పాపం ఏసీ చల్లబడే వరకు కూడా పేచి పడుతూనే ఉంటున్నారు. అసలు మాకే కంటిన్యూస్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది కార్లో కూర్చుంటే. పాపం అనిపిస్తుంది ఎప్పుడైనా బయటికి వెళ్ళినా సరే, ఇమీడియట్గా ఏసీ ఆన్ అవ్వదు కదా. సో వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడే తెలిసిన తాజా వార్త, శుభవార్త కాదు. కెమెరా ఇలా పెట్టి ఫోన్ ఇలా తుడుచుకుంటున్నాను, డస్టీగా ఉంది ఏంటని. వెనకాల చూస్తే ఒక కెమెరా లెన్స్ ఒకటి పగిలిపోయింది. మా హస్బెండ్ ఎప్పటి నుంచో అంటున్నారు ఫోన్ మార్చాలి నీది, ఫోన్ మార్చాలి, కెమెరా సరిగా రావట్లేదు నీది అని చాలా రోజుల నుంచి అంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ లేదు, వద్దు
నెక్స్ట్ ఇయర్ అని పోస్ట్ పోన్ చేస్తున్నా. దీనికి 5 years కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. నేను ఎవ్రీ ఐఫోన్ 5 years అన్న ఖచ్చితంగా వాడతాను. ఈ సెప్టెంబర్కి అక్టోబర్కి 5 కంప్లీట్ అయిపోతుంది నా ఫోన్ తీసుకుని. అంటా ఉన్నాయి ఇప్పుడు తుడుస్తుంది, ఏంటి ఇంత రఫ్గా తగులుతుందని ఫోన్ ఇలా వెనక్కి తిప్పి చూస్తే కెమెరా లెన్స్ దబేలని పగిలిపోయింది. ఐ డోంట్ నో ఎలా మేనేజ్ చేస్తాను. ఇప్పుడు దానికి ఏం పెట్టినా సరే డస్ట్ పడుతుంది బాగా. ఓ మై గాడ్, ఐ హ్యావ్ టు స్టార్ట్ సేవింగ్ ఫర్ మై ఫోన్. ఏం డాడీ గట్టి కోరుకున్నావు డాడీ? ఎలా అయినా సరే తను ఎన్నిసార్లు ఫోన్ మారుస్తా అని ఫైనల్లీ ఇలా అయిపోయింది నా ఫోన్. తెలిసిపోతే ఏమో బుజ్జి టైం వచ్చేటప్పటికి వాటికి నేను కోరుకోలేదు నా ఫోన్. ఏంటమ్మా ఏంటది? ఏ గ్లాస్? కార్ గ్లాస్ కాదమ్మా, అమ్మ ఫోన్ గ్లాస్ పగిలిపోయింది కింద పడి. ఫోన్ ఆశీకి నిద్ర వచ్చేస్తుందా? పడుకొని లేచావుగా ఆశి? మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? టైం అయిపోలేదు నాన్న, అది వీడియో రికార్డ్ చేస్తుంటే టైం వస్తుంది అక్కడ. సో యా చూడాలి ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాను ఏమో. డెకరేషన్ సర్వీస్లన్నీ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మాకు పెట్టుకుని తినేస్తుంది ఐస్ క్రీమ్. మా బ్యాచ్లో కోతి మిస్సింగ్ ఫ్రెండ్స్, కోతి పిల్లల్ని చూసుకుంటుంది. అనుష నేను చేస్తున్నాం అనమాట డెకరేషన్. మేమైతే కొత్త ఇంటికి వచ్చేసాము. అనుష వాళ్ళు మేము ఇంచుమించుగా అనుకొని ఒకటే టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఇంటికి రావడం. అండ్ ఇక్కడ వచ్చాక ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళు ఫెబ్లో కీస్ తీసుకొని రెనోవేషన్ అంతా బయట చేయించుకుంటున్నారనమాట కంప్లీట్గా. మాలాగే సేమ్ రో హౌస్ కార్నర్ హౌస్ని వాళ్ళు బయట ఇచ్చేసి రెనోవేషన్ చేయించుకుంటున్నారు. సో ఆ భాగంగానే బయట పెయింటింగ్ అదంతా అవుతుందన్నమాట. ఇంకా లోపలైతే ఆల్మోస్ట్ అయిపోయినాయి, చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా అందుకే గార్డెన్ ఇదంతా కొంచెం మెస్సీగా ఉంది. బట్ ముహూర్తాలు ఇంక ఇప్పుడు బాగున్నాయి అన్నట్టు ఇంకా చేసేసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ హైడ్రాంజియా ప్లాంట్ ఉంది, భలే ఉంది చూడంగానే వైట్ ఫ్లవర్స్తో. అండ్ ఇది ఫ్రంట్ అనమాట, ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది హౌస్. సో చెప్పాను కదండి పెయింటింగ్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇంకా మేము వెళ్ళాక ఆల్మోస్ట్ 1 hour వాళ్ళు అవన్నీ రిమూవ్ చేసే వరకు వెయిట్ చేసాము. కిచెన్ రావాలి, చెప్పులు ఇక్కడ తీసేనా? వీళ్ళకి మెట్లు ఇలా వచ్చాయా పైకి? ఉన్నాయా? మ్యాచ్ వేయాల్సింది. ఇది ఎంట్రీ వే. నానా స్లోగా దక్షిత్. యా హలో. ఇదే నా స్టోర్ రూమ్ వచ్చిందన్నారు. అషి అక్కడ పెట్టు. డోర్స్ అలాంటి డోర్స్ సేమ్. అక్కడ ఆంటీకి ఇచ్చే దక్షిత్ వాచే ఓపెన్ కిచెన్. అంతమంది ఉండాలి ఇక్కడ. మనకి దీనికి డిఫరెన్స్ ఏంటి? అదేలే అషి జాగ్రత్త చూసుకోమ్మా. వాటర్ అక్కడే ఉన్నాయి. అనుష పైకి వెళ్ళాలి. రౌండ్ రౌండ్ ఎట్లయితే నాకు కళ్ళు తిరుగుతాయి. ఇది ఒక బెడ్రూమ్. తప్పమ్మా. కమ్ కమ్ కమ్.
వెంటిలేషన్ బాగా వస్తుంది. ఇదొక రూమ్. ఇదే మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా, కొంచెం పెద్దగా ఉంది ఈ 2 రూమ్స్తో పోలిస్తే. జర్మనీలో ఏంటంటే మోస్ట్లీ రా హౌసెస్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. చిన్న చిన్న మోడిఫికేషన్స్ జరుగుతాయి అంతే. అండ్ వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా ఒకరికి కాంట్రాక్ట్ లాగా ఇచ్చేసారనమాట. A to Z మొత్తం అన్నీ మార్చుకున్నారు. వాల్స్ పుట్స్ కానీ, టైల్స్ రీప్లేస్మెంట్ కానీ, అండ్ బాత్రూంలో ఇన్స్టలేషన్, డోర్స్, తర్వాత విండోస్ మొత్తం అన్నీ మార్పించుకున్నారనమాట. సో అది హోల్ కాంట్రాక్ట్లా మాట్లాడుకున్నారు. అండ్ ఇక్కడ మేము ఇల్లంతా ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. అంతకుముందు వచ్చాం కానీ ఆ రోజు కుదరలేదు ఇల్లు చూడడానికి. ఇంకా ఫైనల్లీ హౌస్ వార్మింగ్ ముందే వచ్చామన్నమాట. సో మేమేమో డెకార్ ఐటమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళకి ఇంకొక ఇల్లు కూడా ఉందన్నమాట, అపార్ట్మెంట్. అక్కడి నుంచి ఇటు షిఫ్ట్ అవుతున్నారు. అక్క వాళ్ళకి 3 పిల్లలు అనమాట, కొంచెం ఎదిగిపోయారు కాబట్టి ఇంకా ఇంకొక ప్రాపర్టీ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి కింద కెల్లార్లో అనమాట. సో వీళ్ళు కొనుక్కున్నప్పుడే కెల్లార్లో బేసిక్గా మనకి హీటింగ్ ఇదంతా ఉంటుంది, వీళ్ళకి అది లేదు. సో దాన్ని ఇంకా రూమ్స్ కింద కన్వర్ట్ చేసుకొని కింద ఒక పాపకి బెడ్రూమ్ లాగా అలాగే అరేంజ్ చేసుకున్నారనమాట. సో వామ్ పంప్ అదంతా కూడా పెట్టించేసుకున్నారు కంప్లీట్గా. సో కింద కూడా హీటింగ్ రూము, బాత్రూము, సో చిన్న హాబీ రూమ్ అండ్ ఒక బెడ్రూమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. సో ముందున్న టెనెంట్స్ కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారనమాట. అంటే ముందున్న ఓనర్స్ అలానే ప్లాన్ చేసుకున్నారు. మోస్ట్లీ కెల్లార్లో చాలా తక్కువ హీటింగ్ లేకుండా ఈ ఇంటికి అలా లేకుండా వచ్చిందనమాట. సో వీళ్ళు మొత్తం వామ్ పంపేకి అంతా షిఫ్ట్ చేసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి కింద బాత్రూమ్ అనమాట. సో వాళ్ళ పాప ఉండడానికి. అండ్ ఇంకా మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసాము. అరౌండ్ 7:30కి ఏమో మాకు డెకరేషన్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి. సో అవి ఇంకా స్లోగా స్టార్ట్ చేసాము. బాగానే టైం పట్టింది, తెలియలేదు కానీ. ఫస్ట్ ఎంట్రీ గుమ్మం నుంచి స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ ఎంత వేసినా ఉండట్లేదు, డస్ట్కో ఏమో ఇంకా నెయిల్స్ వేయాలా ఏంటి అన్నట్టు ఇంకా ఆపేసాం అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి సత్యనారాయణ వ్రతానికి బాగానే ఒక బ్యాక్ డ్రాప్ లాగా వాళ్ళు కూర్చొని ఎదురుగా వేయమని చెప్పారనమాట. సో అదే వేస్తున్నాము. సో ఏది వేయాలా అన్నది అడుగుతున్నాం అనమాట, ఎటు సైడ్ వేయాలి ఏంటి అనేసి. అక్క అయితే రాలేదు, ఆ ఇంటి దగ్గర ఉన్నారనమాట. సో ఇంకా అనుష నేను అన్నీ చూసుకున్నాం. అండ్ ఏది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అడగద్దండి, ఇవన్నీ అనుష అవి మోస్ట్లీ అండ్ పాతవి ఎప్పటి నుంచో వాళ్ళు తీసుకున్నవి కొనుక్కున్న అప్పటి నుంచి అలా ఉన్నాయి. అండ్ చాలా వరకు వేరే వేరే ఫ్రెండ్స్ వాళ్ళు అనమాట. సో మీరు ఇది ఎక్కడ తీసుకున్నారు అది ఎక్కడ తీసుకున్నారు అని అడగద్దు, నాకైతే ఐడియా లేదండి, అవి ఎవరెవరో మనకి తెలీదు. అండ్ అనుష కూడా కొన్ని అనుష ఆల్మోస్ట్ హ్యాండ్ మేడ్ చేసుకుంది. అండ్ ఇండియా వెళ్ళినప్పుడు తన హౌస్ వార్మింగ్కి అలా అలా తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఈ బ్యాక్ డ్రాప్స్ అయితే మీకు అమెజాన్లో కూడా దొరికేస్తున్నాయి, ఇండియన్ అమెజాన్లో ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. అమెజాన్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి అనమాట. ఐ థింక్ ఈ బ్యాక్ డ్రాప్ ఇండియన్ అమెజాన్లో పెట్టిందే. సో మా దగ్గర ఉన్న మల్టిపుల్ పర్సన్స్ దగ్గర నుంచి వచ్చిన మా టాస్క్ అయితే ఈరోజు అదే అనమాట. అంటే ముందు మాకేం చెప్పలేదు ఏం చేయాలి ఏంటి అని, మాకేమేమి ఉన్నాయి ఏంటో కూడా తెలీదు. సో సోర్స్ చేసిన మెటీరియల్ అంతా చూసుకొని ఏది సెట్ అవుతుంది, ఏది సింక్లో చేయాలి, ఏవి ఎక్కడ వేయాలి అవంతా ఆలోచించుకుంటూ చేసుకుంటున్నాం అనమాట. అందుకే కొంచెం టైం పట్టేసింది. సో ముందు ప్లాన్డ్గా ఈ పర్టికులర్ డిజైన్ అని అనుకుంటే దానికి ఫాస్ట్గా అయిపోయి ఉండేది. మా దగ్గర ఏమున్నాయి, ఏ లెంత్ వస్తాయి ఏంటి అన్నది ఐడియా లేదనమాట. సో ఇద్దరం డిస్కస్ చేసుకొని ఫస్ట్ మెయిన్ బ్యాక్ డ్రాప్ మీద కాన్సన్ట్రేట్ చేసాము, ఉన్నాయన్నీ అటాచ్ చేసుకుంటూ ఎలా అయితే బాగుంటుంది ఏంటి అని. సో దానివల్ల మాకు తెలియకుండా టైం పట్టింది. మేము హార్డ్లీ 1.5 అవర్లో మొత్తం అయిపోతుంది అనుకున్నాము, బట్ ఆల్మోస్ట్ 11-11:30 వరకు టైం పట్టిందనమాట అక్కడే. సో నేను పిల్లలకి ముందే డిన్నర్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళని పడుకోబెట్టి తీసుకెళ్ళాను, లేట్ అయినా ఓకేలే అన్నట్టు. సో ఇక్కడ అడుగుతున్నాం అనమాట, మా హస్బెండ్ కెమెరామ్యాన్ ఈ అంటే డెకరేషన్కి.
సో ఎలా కనిపిస్తుంది, అంత ఈక్వల్గా ఉందా, మిడిల్గా ఉందా ఏంటని. సో దానివల్ల కొంచెం టైం పట్టిందనమాట. అండ్ ఓవరాల్గా అయ్యాక మీకు చూపిస్తాను. అండ్ ఎప్పుడు ముందు ప్లాన్ చేసుకోవాలండి. డెకార్ కానీ ఏదైనా సరే ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ లేకపోతే లాస్ట్లో వచ్చే స్ట్రెస్ చాలా ఉంటుంది. సో మనం ఏ ఫంక్షన్ చేసుకుంటున్నాము, డెకార్ అంతా సోర్స్ చేసుకొని ముందు పెట్టుకొని అండ్ మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం పట్టదు. అట్ ద సేమ్ టైం మనం ఆ టైంకి లేకపోయినా ఇబ్బంది పడక్కర్లేదు. సో డెకార్ కానీ ఏ ఈవెంట్ అయినా సరే అవి కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని ఏది ఏంటనే సార్ట్ చేసుకుంటేనే ఆన్ టైం అవుతాయి. సో ఇక్కడైతే డెకరేషన్ స్టార్ట్ చేసాము. అక్కడ ఒకటి మిస్ అయింది, ఇంకొక రౌండ్ అయింది అక్కడ. మధ్యలో వద్దు, మధ్యలో వద్దు విజయ్, మధ్యలో అక్కడ వద్దు, సెంటర్లో వద్దు, ఇక్కడ కవర్ చేయి. అక్కడ ఏమైనా అనుష అది అవుట్ ఆఫ్ సింక్ లో ఉంది, అది వద్దు. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసిన కలర్ ఏమైనా కానీ పింక్ లో కలిసిపోయినట్టు అవి అక్కడ డార్క్ కలర్, వైట్ బదులు డార్క్ కలర్ వేస్తే బాగుంటుంది. అలా కాదు బుజ్జి, పైన విన్నారు కదా, అదే మా డిస్కషన్ అనమాట. ఉన్నవన్నీ పెట్టడం, ఏ సింక్ అయితే ఏ సింక్ అవ్వ, కొన్ని లైట్ కలర్స్ అయిపోయినాయి అనడం. బట్ స్టిల్ ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ కొంచెం క్లాత్ ఫ్లవర్స్ టైప్వే కొంచెం ఎక్కువ సెట్ అయ్యాయి అనమాట. సో డెకార్ మొత్తం ఆ ఒక్క ప్యాటర్నే యాడ్ చేసాం, మల్టిపుల్ యాడ్ చేయకుండా. అంటే వేరే వేరేవి కాదు, ఇంకా అన్ని క్లాత్ టైప్ ఫ్లవర్స్ అందులో ఉన్న కలర్స్కి మ్యాచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని ఉన్నవి ఇంక ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. మేమైతే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్తోనే పెట్టేస్తున్నాం అనమాట డెకార్ అన్నీ. ఒకసారి అనుష వైట్ కొంచెం లెఫ్ట్ జరపా, అది కొంచెం దగ్గర అయిపోయింది. ఇప్పుడు పెట్టింది అది కొంచెం ఓకే. ఇటువైపు ఎక్కువైపోయింది, నువ్వు లేపట్లే మరి అంత పైకా. యా 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 యాక్చువల్గా ఆ మెయిన్ బ్యాక్ డ్రాప్కి ఇంకా వినాయకుడిని సెట్ చేయాలన్నమాట సెంటర్లో. అండ్ ఈలోపు ఇంకా మిగిలిన ఏమున్నాయి చూసి ఏవి ఎక్కడ బాగుంటాయో ఆలోచించుకొని ఇంకా స్టేర్స్కి అవి కొన్ని వేస్తున్నాము. ఎందుకంటే ఇంకా ఈ హాల్లోనే ఎక్కువ వ్రతం హోమం అన్నీ జరుగుతాయి కాబట్టి ఇంకున్నవి మ్యాక్సిమం ఇక్కడ డెకార్ చేసేలాగా ప్లాన్ చేసామన్నమాట. సో ఎక్కడ ఏం పెట్టాలి అని మాకు కూడా ముందుగా హౌస్ చూసిన ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఎక్కడ ఏం పెడితే బాగుంటుంది అన్న డెకార్ ఆప్షన్స్ కూడా ఎక్కువ లేవన్నమాట. బట్ ఉన్న వాటితోనే చేసేసాము. అండ్ ఈ రోజుల్లో పచ్చిపుల్ డెకరేషన్ కన్నా ఇండియాలో కూడా ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు కదా. సో అలా అండ్ సెంటర్లో చూసారు కదా వినాయకుడిని పెట్టాము. అండ్ ఈ రెడ్వి పెట్టాక మధ్యలో ఇవి పెడితే బాగుంటుంది అనిపించింది. బట్ అవి కదిలిపోతున్నాయి కానీ మేము ఇంకా డబుల్ టేప్ అది వేసి పెట్టామన్నమాట. సో ఫైనల్లీ సెంటర్లో వినాయకుడిని పెట్టాక ఆ డెకార్ అంతా అలా కంప్లీట్ అయిపోయింది. అన్నీ యూనిక్ కలర్స్ అంటే ఒకటే కలర్స్ లాగా అయ్యాయి అనమాట. అండ్ మా దగ్గర చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఉంటే ఇంకా అవి కూడా ఎంటైర్ విండోకి కింద కొంచెం హ్యాంగ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో పాలు పొంగిచ్చే దగ్గర బ్యాక్ డ్రాప్ అది వేయమని చెప్పారు. మేమేంటంటే ఇంకో స్టాండ్ ఎందుకు, చిన్నదే కదా అని ప్లాస్టర్తో వేద్దామని మొత్తం చేసేసాము. అంతా చేసేసాక లాస్ట్లో మొత్తం అన్నీ ఇంటికి మిగిలిన అన్నీ పెట్టేసేటప్పటికి అది మొత్తం ఊడిపడిపోయింది. మళ్ళీ అదంతా స్టాండ్కి ఎక్కించి మళ్ళీ అదంతా డెకరేట్ చేసాము.
జెంట్స్ అయితే మొత్తం రేపటికి కావాల్సిన వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి మొత్తం అన్నీ కింద కెలార్లో భోజనాలు అనమాట. సో ఇంకా అక్కడికి మొత్తం షిఫ్ట్ చేశారు. అండ్ రాహుల్ వాళ్ళందరూ చైర్స్, టేబుల్స్ రేపు కూర్చోడానికి అంతా అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట. అండ్ గార్డెన్ కూడా పిచ్చి పిచ్చిగా ఉంది మొత్తం. ఇంకా గార్డెన్ క్లీనింగ్, ట్రిమ్మింగ్ అవన్నీ కూడా కొంచెం పైపైన రేపటికి బెంచెస్ పైన అవన్నీ వేయడానికి మొత్తం ఇలా ఫైనల్లీ సెట్ చేశారనమాట. కొంచెం అదంతా నీట్గా చేసి అండ్ ఇంకా అనుష దగ్గర ఇంకా కొన్ని ఏవో డెకోర్ అవి ఉంటే ఇంకా హాల్ పూజ జరిగే దగ్గర బ్యాక్ సైడ్ వాల్ కంప్లీట్గా వైట్గా ప్లెయిన్గా ఉందని చెప్పి దానికి కూడా మొత్తం సెట్ చేశారనమాట. అండ్ ఇక్కడ జ్యూసెస్ అవి తీసుకొచ్చారు. అసలు మా పిల్లలు అయితే ఎంత మంచిగా కోఆపరేట్ చేశారో. వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను అనమాట 2 days నుంచి మనం ఇలా వెళ్ళాలి, హౌస్ డెకరేషన్ చేయాలి అని. అండ్ మధ్యాహ్నం పడుకోబెట్టడం వల్ల బాగా లేట్ అయినా వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేశారు. ఇంకా 11 ఆ టైంకి స్టార్ట్ చేశారు, ఇంటికి వెళ్ళిపోదాం బజ్జోవాలి నైట్ అయిపోయింది అని చెప్పి. ఇంకా ఉన్నవి అన్నీ కొంచెం కొంచెం ఎక్కడ ఎంటీగా లేకుండా అన్నీ ఇంకా అలా అలా సర్దామన్నమాట అన్ని ప్లేసెస్లో. ఇంకా పైన కూడా జస్ట్ గుమ్మాల వరకు మొత్తం వేసేసాము. అండ్ ఇది హాల్వేలో అనమాట. హాల్వేలో వాల్స్ కూడా కొన్ని ఫిల్ చేసాం. అండ్ గుమ్మాలకైతే అన్నిటికీ మా దగ్గర అవైలబుల్గా ఉన్న హ్యాంగింగ్స్ అన్నీ వేసేసాం అనమాట. అండ్ ఇవన్నీ మేము మాలర్ టేప్ అంటారు ఇక్కడ, సో దాంతో వేసామన్నమాట. సో మామూలు ప్లాస్టర్ అయితే ఆ వాల్స్ అప్పుడే చేశారు కదా పుడ్స్ అవి పెయింట్ వేసి, సో తొందరగా ఊడిపోతాయి అనమాట. ఇంకా అవన్నీ కానిచ్చుకొని ఇంకా డిన్నర్ చేసి అరౌండ్ 12 టైం అయింది. ఇంక ఇంటికి వెళ్ళాక మెహందీ అది పెట్టుకొని మొక్కలకి నీళ్ళు పోసుకొని ఇంక 1 గంట దాటిందనమాట పడుకోవడానికి. అండ్ రేపు హౌస్ వార్మింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.